టీవీ 786 మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే చంద్రబాబు పార్టీ నేతలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని, పనితీరు బాగోలేని వారికి గుడ్ బై చెప్పేస్తానని తేల్చి చెప్పారు. ఆదివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం 7 గంటల పాటు సుదీర్ఘంగా సాగింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమై సమావేశం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఏడాది పాలన విజయాలపై ప్రజల్లోకి వెళ్లి వివరించడంపై పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. సమావేశం ప్రారంభంలో మాట్లాడిన చంద్రబాబు ముగింపులో సుమారు 2 గంటలు ప్రసంగించారు. ముగింపు సమావేశంలో తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు చురకలు అంటించారు. ప్రజల మద్దతు ఉన్నవారికి పదవులైనా టికెట్లైనా ఇస్తామని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో సోషల్ ఇంజనీరింగ్ చేస్తాం, రాష్ట్రంలో మొదటిసారిగా కులాలు మతాల ప్రకారం అందరికీ న్యాయం చేస్తాం. కొందరు ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయి సమస్యలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఏజెన్సీ ప్రాంత ఎమ్మెల్యేలు రేషన్ దుకాణాల అంశాన్ని ప్రస్తావించారు. ఏజెన్సీలో ఇల్లు దూరంగా ఉండటాన్ని, వారంతా రేషన్ తీసుకునేందుకు ఎక్కువ దూరం వెళ్లాల్సి వస్తుందని చెప్పగా దీనిపై కసరత్తు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. కొందరు ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయి సమస్యలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఏజెన్సీ ప్రాంత ఎమ్మెల్యేలు రేషన్ దుకాణాలు అంశాన్ని ప్రస్తావించారు. ఏజెన్సీలో ఇల్లు దూరంగా ఉంటాయని, వారంతా రేషన్ తీసుకునేందుకు ఎక్కువ దూరం వెళ్లాల్సి వస్తుందని చెప్పగా దీనిపై కసరత్తు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. నేను అయిన తర్వాత కూడా మళ్ళీ ఎప్పటికప్పుడు అనలైజ్ చేస్తా. గ్రాఫ్ పెరుగుతూ ఉందా, గ్రాఫ్ తగ్గుతుందా, కాన్స్టిట్యున్సీ కానీ వ్యక్తి కానీ రాష్ట్రం కానీ అన్నీ కూడా ఎక్కడికక్కడ దీన్ని అధ్యయనం చేసుకుంటూ మనం ముందుకు పోదాం. నేను ఎన్నికల ముందు ఒకే మాట మీకు చెప్పా, నన్ను డీటెయిల్స్ అడగద్దండి, సరైన నిర్ణయం తీసుకుంటాను ఆ రోజు చెప్పా. ఆ రోజు నన్ను నమ్మారు, ఎవరు క్వశ్చన్ చేయలేదు. అందుకే ఎప్పుడూ రానంత విజయం 94% స్ట్రైక్ రేట్ వచ్చిందంటే ఆ రోజు తీసుకున్న నిర్ణయాలే కారణం. ఇప్పుడు కూడా నా ప్రణాళిక 2029. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. 1 ఇయర్ అయింది. నేను అందుకే పాంప్లెట్ వేసినప్పుడు కూడా పెట్టాను, సుపరిపాలనలో తొలి అడుగు 4.1 అంటే 4వసారి ముఖ్యమంత్రి, మొదటి సంవత్సరం. ఇప్పుడు 2వ సంవత్సరం మీటర్ స్టార్ట్ అయింది. అప్పుడే 1 మంత్ అయిపోయింది. ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ మంత్, డే, అవర్ అండ్ ఇయర్. సో ఎవ్రీ నిమిషం ఆలోచించుకొని మనం చేయవలసిన పనులు గుర్తుపెట్టుకొని అవి చేస్తూనే అవి సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకుపోవడానికి మనందరం కూడా చేయాల్సిన అవసరం ఉంది. కార్యకర్తల్లో ఉత్తేజాన్ని తేవాలి. అది కూడా మళ్ళీ నేను మాట్లాడినప్పుడు చెప్తాను. అదే సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలి. 2 కూడా బ్యాలెన్స్ చేసుకొని ముందుకు పోవాల్సి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఆషామాషిగా తీసుకోవద్దండి, సీరియస్గా తీసుకోండి. అయితే ఇది నాటి మరీ ఇది కూడా కాదు. నేను అందుకే పదే చెప్తున్నా, ఈ మధ్య హార్డ్ వర్క్ కాదు కావాల్సింది, స్మార్ట్ వర్క్. పార్టీలు కూడా కావాల్సిన స్మార్ట్ వర్క్ కావాలి. ఆ టెక్నిక్స్, ఆ స్కిల్స్ మీకు వస్తే చాలా ఈజీగా ఉంటుంది, సులభంగా ఉంటుంది. రెండోది ఎంజాయ్ చేసే అవకాశం కూడా వస్తుంది. ఎప్పుడు కూడా ఫెటిక్ వస్తుందంటే కారణం ఇష్టం లేకుండా పనిచేస్తే. ఇష్టం లేకుండా పనిచేస్తే కష్టం అనిపిస్తుంది, ఇష్టంగా పనిచేస్తే ఆనందాన్ని, ఎనర్జీని పెంచుతుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఆ దిశగా సుపరిపాలనలో తొలి అడుగు గ్రాండ్ సక్సెస్ అయ్యేట్టుగా 30 days. ఇంకొక పని లేదు, నో ఎగ్జంప్షన్, నో పర్మిషన్స్, నో టానా, నో ఆట. మీరు అవన్నీ పెట్టుకుంటే మాత్రం ఈడ లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. అమరావతి జూన్ 29 అంతర్జాతీయ ఐటీ బహుళజాతి కంపెనీని ప్రతినిధులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిందు ఇచ్చారు. అమరావతిలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న
క్వాంటమ్ వ్యాలీపై సోమవారం జరగనున్న నేషనల్ వర్క్షాప్లో పాల్గొనేందుకు వచ్చిన దిగ్గజ ఐటీ సంస్థల ప్రతినిధులకు సీఎం చంద్రబాబు తన నివాసంలో డిన్నర్ ఇచ్చారు. ఆయా కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటమ్ వ్యాలీపై చర్చించారు. దేశంలోనే తొలిసారిగా IBM, TCS, L&T సహకారంతో ఈ పార్కును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సీఎం వివరించారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన విందుకు హాజరైన ప్రముఖుల్లో TCS ప్రెసిడెంట్ అండ్ గ్లోబల్ హెడ్ వి రాజన్న, మైక్రోసాఫ్ట్ ఇండియా MD రాజీవ్ కుమార్, AT&T కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ సిద్ధు, వర్నర్ బ్రదర్స్ ఇండియా ఇన్నోవేషన్ సెంటర్ హెడ్ మనీష్ వర్మ, భారత్ బయోటెక్ వ్యవస్థాపకురాలు సుచిత్ర K. ఎల్లా, హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లాన్సర్, నేషనల్ క్వాంటమ్ మిషన్ డైరెక్టర్ JBV రెడ్డి, రెడ్డి ల్యాబ్స్ ఫణి మిత్ర, ఆస్ట్రాజెన్గా MD ప్రవీణ్ రావు. సుపరిపాలనలో తొలి అడుగు వేశాం. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా కూడా తల్లికి వందనం అమలు చేశాం. దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లు ఇస్తున్నాం. 1వ తేదీనే జీతాలు ఇస్తున్నాం అన్న క్యాంటీన్లు ప్రారంభించాం. ఆర్థిక వనరులు సమకూర్చుకుని అహర్నిశలు కష్టపడి అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రజల వద్దకు వెళ్లి కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించాలి. పద్ధతి ప్రకారం ఇచ్చిన ప్రతి హామీ పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. మన ఇచ్చిన హామీలన్నీ మనం పూర్తి చేసామని చెప్పట్లేదు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తల్లికి వందనం మనం చేసాం. ఈరోజు ఒక తల్లికి వందనం చేయాలన్నా పెన్షన్ ఇస్తున్నాం. 1వ తారీఖు నాడు జీతాలు చెల్లిస్తున్నాం. అన్న క్యాంటీన్లు ప్రారంభించాం. ఇవన్నీ చేయాలంటే దాని ఇంకా చాలా కష్టం ఉంది. ఆర్థిక వనరులు సమకూర్చుకుని అహర్నిశలు కష్టపడి ఇవన్నీ అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రజల దగ్గరికి వెళ్ళాలా, ఇచ్చిన హామీలు ఉన్నాయి, మనకు తెలుసు బాబు సూపర్ 6. కానీ ఒక పద్ధతి ప్రకారం ఇచ్చిన ప్రతి హామీ కూడా పూర్తి చేయాలి లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం. సుపరిపాలన తొలి అడుగుది డోర్ టు డోర్ కార్యక్రమం. ఇక్కడ కుటుంబ సాధికార సార్ దగ్గర నుంచి పాలిట్ బ్యూరో సభ్యుల వరకు అందరం రోడ్ ఎక్కాలా, అందరం పార్టిసిపేట్ చేయాలా. ఇక్కడ ప్రత్యేకంగా పార్టీ నుంచి రీజనల్ వారీగా పాంఫ్లెట్ తయారు చేసి ప్రింట్ చేసాం, మీకు పంపిస్తాం కూడా జరిగింది. ఆ నియోజకవర్గంలో మీరు చేసిన కార్యక్రమాలు, ఆ గ్రామంలో చేసిన కార్యక్రమం అంటే మంగళగిరిలో CC రోడ్లు కానీ ఇట్లా అనేక కార్యక్రమాలు చేసాం. అది లోకల్గా మీరు ప్రింట్ చేసి పార్టీ పంపించిన పాంఫ్లెట్తో పాటు జోడించి డోర్ టు డోర్ తెలియజేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అదేవిధంగా డోర్ టు డోర్ మీరు వెళ్ళినప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకునేదాన్ని కూడా ఈ యాప్లో మనం ఏర్పాటు చేసాం. ప్రధానంగా ఇక్కడ గడిచిన సంవత్సరంలో వేసిన తొలి అడుగు పైన వివరించాలి, తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు డోర్ టు డోర్ తిరగాలి. బాపట్ల అసోసియేషన్లో మాజీ సైనికులకు అందిస్తున్న సంపూర్ణ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. బాపట్ల అసోసియేషన్ అధ్యక్షుడు పుట్ట ఆదిశేషారెడ్డి, బాపట్ల అసోసియేషన్ మాజీ సైనికులు అన్ని రకాల సేవలు అందించబడును అని అధ్యక్ష కార్యదర్శులు పుట్ట ఆదిశేషారెడ్డి మరియు షేక్ మొహీనుద్దీన్లు తెలియజేశారు. బాపట్ల అసోసియేషన్ నూతన అధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి విజయలక్ష్మీపురంలోని మాజీ సైనిక సంక్షేమ సంఘం కార్యక్రమంలో అసోసియేషన్ కమిటీ సభ్యులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. నూతన కమిటీకి అందరూ సహకరించి తద్వారా మాజీ సైనికుల సంక్షేమానికి తోడ్పడాలి అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డితో పాటు జనరల్ సెక్రటరీ షేక్ మొహీనుద్దీన్, జాయింట్ సెక్రటరీ పీటా సారథి, రాష్ట్ర కమిటీ గౌరవ సలహాదారులు సుంకర శేషగిరిరావు, బాపట్ల జిల్లా అసోసియేషన్ ఉపాధ్యక్షులు బాల సాంబశివారెడ్డి, సీనియర్ మాజీ సైనికులు రుక్మధరరావు మొదలగు వారు పాల్గొన్నారు. మన అసోసియేషన్ కొత్తగా జనరల్ బాడీ ఏర్పడిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. దాని మేరకు ప్రెసిడెంట్ అయిన నేను, వైస్ ప్రెసిడెంట్ సేజ్ కృష్ణారావు సార్, జనరల్ సెక్రటరీ మోహద్దీన్ సార్, జాయింట్ సెక్రటరీ పీట సారథి గారు, ట్రెజరర్ పువ్వాడ యలముంద గారు, వీళ్ళందరూ కొత్త పార్టీ ఎన్నికైన విషయం మనందరూ తెలిసేదే. ముఖ్యంగా మీ అందరి ముందు మాట్లాడదలుచుకున్న విషయం ఏమనగా, మన అసోసియేషన్లో గతంలోంచి మన
కంప్యూటర్ సేవలు, ఆన్లైన్లో స్పర్శకు సంబంధించిన సేవలు కానీ, ఈసెచ్ఎస్కి సంబంధించిన సేవలు కానీ, సిఏ బిల్లులు కానీ అన్నిటి చేయడానికి మనలో ఆల్రెడీ సర్వే చేసేటప్పుడు కూడా కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన మన జనరల్ సెక్రటరీ షేక్ మొహద్దీన్ గారు మన అసోసియేషన్లో ఉన్నారు. ఈ సేవలు ఆల్రెడీ చేస్తున్నారు. మన అసోసియేషన్ వాళ్ళు వచ్చి కంపల్సరీ ఈ సేవలను ఇంకా మీకు తెలియని కొన్ని విషయాలు కూడా చెప్పగలిగే పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. నేను నూతనంగా ఎన్నుకోబడిన మన బాపట్ల మాజీ సైనికుల సంక్షేమ సంఘానికి జనరల్ సెక్రటరీగా బాధ్యత వహిస్తున్నాను. ఇంతకు ముందు మన మాజీ సైనికులకు సంబంధించిన డాక్యుమెంటేషన్ కానీ, వాళ్ళ ఫ్యామిలీస్కి సంబంధించిన స్పర్శలో ఏ ఇతర సమస్యలు అయినా కానీ మనకు కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఇక నుంచి అటువంటి ఇబ్బందులు అనేవి ఎంత పెద్ద సమస్య అయినా అవన్నీ మనం అందరం కలిసి మన అసోసియేషన్లోనే సాల్వ్ చేసుకుందాం. మాజీ సైనికులకు సంబంధించి స్పర్శలో కానీ, లేదా స్పర్శలో డేటా వ్యాలిడేషన్ కానీ, స్పర్శలో డెత్ కంప్లైంట్స్ కానీ, ఎంఏసిపి కానీ, ఓఆర్ఓపి కానీ, పిల్లల సిఏ కానీ, ఈసీహెచ్కి సంబంధించిన సమస్యలు కానీ, ఇతర ఏ సమస్య అయినా క్యాంటీన్ స్మార్ట్ కార్డులు, గ్రోసరీ కార్డులు, మాజీ సైనికులకు సంబంధించిన ఎటువంటి సమస్య అయినా మన అసోసియేషన్లోనే పరిష్కరించబడతాయి ఇక నుంచి. కావున తామెల్లరూ ఇక నుంచి నిర్భయంగా ఉండొచ్చు. మీ అసోసియేషన్లోనే ఇన్ని సర్వీసులు మీకు అందుబాటులో ఉన్నాయి. కావున ఇక నుంచి మీరు ఇటువంటి సమస్యల గురించి చింతించాల్సిన అవసరం లేదు. మన అసోసియేషన్లో అన్ని విషయాలు పరిష్కరించబడుతూనే ఉన్నాయి. ఇంకా మెరుగైన దీంట్లో ఇంకా పరిష్కరించాలని చెప్పి మేము నూతన కార్యవర్గ సభ్యుల్ని కోరుకుంటున్నాము. కంప్యూటర్ విషయంలో వచ్చేటప్పటికి మొత్తం మేము వెనుకబడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ వెనుకబాటుతనం కూడా లేకుండా అందరి సమస్యల్ని మేము పరిష్కరించుకోగలుగుతాం. మహా టీవీ ఆఫీస్పై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి, ఆఫీస్ అద్దాల ధ్వంసం, ఫోన్ ట్యాపింగ్ అంశాలపై కేటీఆర్ పై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ ఆగ్రహం, కార్ల ధ్వంసం, ఇంకా కొనసాగుతున్న దాడి, స్టూడియోను ధ్వంసం చేసిన కార్యకర్తలు. వినోద్ వస్తున్నాడు. తన ఆర్థిక పరిస్థితి బాగోలేదని పూట గడవక భిక్షాటన చేసే పరిస్థితిలో ఉన్నానని నటి పాకేజా వాసోగి తెలిపారు. ఉన్న డబ్బును అమ్మ క్యాన్సర్ చికిత్స కోసం ఖర్చు చేశానని వాపోయారు. సీఎం చంద్రబాబు, డివైసీఎం పవన్ను కలిసేందుకు ఆమె గుంటూరు వచ్చారు. నా దుస్థితి గురించి తమిళ ఇండస్ట్రీ పట్టించుకోలేదు. గతంలో చిరంజీవి, నాగబాబు ఆదుకున్నారు. చంద్రబాబు, పవన్ కల్పించుకుని నాకు పెన్షన్ ఇవ్వాలని ఆమె కోరారు. జగిత్యాల పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద నడి రోడ్డుపై ట్రాన్స్జెండర్ల మధ్య ఘర్షణ. జగిత్యాల, సిద్దిపేటకు చెందిన 2 వర్గాల మధ్య అడుక్కునే విషయంలో ప్రారంభమైన గొడవ చివరకు ఒకరిపై ఒకరు దాడి. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో సమాచారం అందుకొని సంఘటన స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్ తాడిపత్రిలోని తన ఇంట్లో ఉండరాదంటూ బలవంతంగా అరెస్టు చేసి తీసుకెళ్లిన పోలీసులు. నా ఇంట్లో నేను ఉంటే తప్పేంటని ప్రశ్నించిన పెద్దారెడ్డిని రహస్య ప్రాంతానికి తరలించిన పోలీసులు. కడప నగరంలో మహా న్యూస్పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించి జర్నలిస్టులకు న్యాయం చేయాలని భారీ సంఖ్యలో జర్నలిస్టుల సంఘాల ర్యాలీ నిర్వహించారు. మరియు పారిశ్రామికవేత్తలకు కావచ్చు అందరికీ ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించేసి చాలా వరకు రాజకీయ పక్కన గడుపుకునే దానికి వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారు. దీనిపై ప్రసారం చేసినప్పుడు నీ మీద అపవాదు లేకపోతే నువ్వు తప్పు చేయకపోతే. రేపల్లె పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇంజనీరింగ్ కార్మికుల ఆందోళనలో భాగంగా నెహ్రూ బొమ్మ వద్ద నిరసన. ఇంజనీరింగ్, వాటర్ పార్క్, వెహికల్ డిపో, మెకానిక్లు, స్ట్రీట్ లైటింగ్, టౌన్ ప్లానింగ్, కంప్యూటర్ ఆపరేటర్స్ కార్మికుల జీతాలు పెంచాలని, మున్సిపల్ పారిశుధ్య ఇంజనీరింగ్ కార్మికులకు తల్లికి వందనం సంక్షేమ పథకాలు అమలు చేయాలని నినాదాలు చేశారు. రేపల్లె పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇంజనీరింగ్ కార్మికుల ఆందోళనలో భాగంగా నెహ్రూ బొమ్మ వద్ద నిరసన. ఇంజనీరింగ్, వాటర్ పార్క్, వెహికల్ డిపో, మెకానిక్లు, స్ట్రీట్ లైటింగ్, టౌన్ ప్లానింగ్, కంప్యూటర్ ఆపరేటర్ కార్మికుల జీతాలు పెంచాలని, మున్సిపల్ పారిశుధ్య ఇంజనీరింగ్ కార్మికులకు తల్లికి వందనం సంక్షేమ పథకాలు అమలు చేయాలని నినాదాలు చేశారు. పర్మనెంట్ చేయాలి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులను, పర్మనెంట్ చేయాలి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులను, అమలు చేయాలి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు నైపుణ్యంతో కూడిన వేతనాలను, వార్తల్లాలి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత. సోదరులారా, గత 20వ తారీఖు నుండి రాష్ట్రంలో మున్సిపల్ విభాగంలో ఇంజనీరింగ్ కార్మికులుగా పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ మంచినీళ్ళ దగ్గర నుంచి కరెంటు సదుపాయాలు, వివిధ రకాలైనటువంటి పార్కుల దగ్గర సేవలు ఇవన్నీ చేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులు మా సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పేసి ఈ ప్రభుత్వానికి అనేక వినతి పత్రాలు ఇచ్చిన నేపథ్యంలో 20వ తారీఖు నుంచి సమ్మెలోకి రావటం జరిగింది. ఈరోజు 123 మున్సిపల్ పట్టణాల్లో ప్రజలందరూ త్రాగటానికి అవసరమైనటువంటి మంచినీళ్ళు కానీ, లేదు లైటింగ్ కానీ, లేదు ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఉండేలాగా పార్కుల దగ్గర కానీ, వాటర్ స్కీముల దగ్గర కానీ సేవలు చేస్తున్నటువంటి వాళ్ళు మున్సిపల్ కార్మికులు. మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 14,000 మంది పైచీలుకున్నటువంటి కార్మిక వర్గానికి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాలు స్కిల్ ఏదైతే ఉందో నైపుణ్యంతో పనిచేస్తున్నటువంటి వేతనాలు అమలు చేస్తామని చెప్పేసి అనేక హామీలు ఇచ్చారు. గత డిసెంబర్ మాసంలో 17 రోజులు సమ్మె చేస్తే ఈ కార్మిక వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ స్థాయి అధికారులతో, మంత్రులతో మంత్రివర్గం కమిటీ వేసి కార్మిక వర్గం ఏ రకమైన పనులు చేస్తున్నా వీళ్ళందరినీ కూడా అధ్యయనం చేసి. ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురంలో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్కు చెందిన 4 యువకులు సరదాగా గడిపేందుకు రామాపురం బీచ్కు వచ్చారు. దురదృష్టవశాత్తు వారిలో ఒకరు అబ్దుల్ భారీ 22 సముద్రపు అలల తాకిడికి గురై మరణించాడు. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. సో ఇవండి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తుండండి టీవీ 786.